రైల్వే అండర్ పాస్ పరేషాన్ బాస్. ఈ వర్షాకాలంలో మరో పెద్ద సమస్య రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలో. చిన్న చినుకు పడితే చాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ రైల్వే బ్రిడ్జిలతో చాలా పరేషాన్గా ఉంది బాస్ అంటున్నారు నగర ప్రజలు. ప్రయాణంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. దేశవ్యాప్తంగా రైల్వే శాఖ చేపట్టిన అండర్ పాస్ రైల్వే బ్రిడ్జిలు ప్రమాదకరంగా మారాయి. చిన్నపాటి వర్షానికే 10 అడుగుల మేరకు నీళ్లు చేరి పలు గ్రామాలకు వెళ్లే దారులు పూర్తిగా నీట మునిగి రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీట మునుగుతున్న రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిలపై అక్షరశిల్పం టీవీ ప్రత్యేక కథనం. దేశవ్యాప్తంగా రైల్వే శాఖ ప్రజా రవాణా సులభతరం చేస్తూ రైలు వచ్చే సమయంలో రైల్వే గేట్ దగ్గర వేచి ఉండాల్సిన అవసరం లేకుండా రైల్వే గేటు వద్ద జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జిల నిర్మాణం చేపట్టింది. ప్రధాన నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాలు వెళ్లే మార్గంలో అంటే రైల్వే గేటు ఉన్న ప్రతి చోట అండర్ పాస్ బ్రిడ్జిలను వేల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం చేసింది. ఈ అండర్ పాస్ బ్రిడ్జిల ప్రారంభోత్సవానికి స్థానిక ప్రజాప్రతినిధులు క్యూ కట్టారు, గొప్పగా చెప్పుకున్నారు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్న అసలు కథ ఇప్పుడే మొదలైంది. చిన్న వర్షం పడితే చాలు అండర్ పాస్ బ్రిడ్జిలో నీరు చేరి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. నగరాల్లో నిర్మించిన రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిల పరిస్థితి అయితే ఇంతే. వర్షం పడితే ఇంకా రాకపోకలు బంద్ అని చెప్పాలి. వర్షపు నీరు ఈ అండర్వేర్ బ్రిడ్జితో చేరితే బయటికి వెళ్లే మార్గం లేకపోవడంతో చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే అండర్వేస్ నగరంలోనూ చుట్టుపక్కల ఉన్న విశాఖ నగర్ గ్రామాల్లోనూ చాలా దగ్గరలో రైల్వే వారు అత్యుత్సాహంతో నిర్మించారు తప్ప వాటిని పర్యవేక్షించే నాదుడు లేడు. నేటి తుఫానికి అవన్నీ పూర్తిగా జలమలమైపోయి రాకపోకలకు అంతరాయం కలపడమే కాకుండా అవి నిరుపయోగంగా మారిపోయి దాన్ని పర్యవేక్షించే నాదుడు లేదు. అసలు ఆ నిర్మాణం చేసేటప్పుడే అక్కడ నీరు ఎటు వెళ్ళాలని నిర్ణయించకుండా కాంట్రాక్టర్లు ఇంజనీర్లు కొమ్మక్కై ఏదో నేమ్ షేక్ నిర్మించారే తప్ప ఈ 10 రోజుల వర్షంలో పూర్తిగా ప్రజాజీవనం స్తంభించిపోయింది. ప్రజలు మళ్ళీ బోట్లు వేసుకొని వెళ్ళవలసిన పరిస్థితి ఆ అండర్ పాస్ వేలకు ఏర్పడింది. అంటే రైల్వే వారి నిర్వాహకం ఎలాగుందో సామాన్య ప్రజలు అర్థం చేసుకోగలరు. ఎప్పటికైనా డివిజనల్ రైల్వే అధికారులు స్పందించి ఎక్కడెక్కడైతే రైల్వే అండర్ పాస్లో నీళ్లు చేరిపోయి రాకపోకలకు అంతరాయం ఉందో వాటిని వెంటనే ఆ నీటిని వెంటనే అక్కడి నుండి తొలగించి అండర్ పాస్ని రాజమార్గంగా నిర్మిస్తారని, భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా పర్యవేక్షిస్తారని ఆశిస్తున్నాం. రైల్వే శాఖ ప్రజా రవాణా సౌకర్యాల కోసం నిర్మించిన అండర్ పాస్ బ్రిడ్జిలు వర్షం పడితే ఎందుకు పనికి రాకుండా పోయింది. రైల్వే శాఖ అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణంలో లోపాలు నేడు ప్రజలకు శాపంగా మారుతుంది. అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం అనేది భూ ఉపరితలం నుంచి గుంతలా తవ్వి అందులో బ్రిడ్జి నిర్మించడంతో సాధారణంగా వర్షం పడితే భూమి ఉపరితలంలో ఎక్కడ నీరు చేరడానికి అనుకూలంగా ఉంటుందో, అంటే గుంతలా ఉంటుందో అక్కడికి నీరు చేరుతుంది. అయితే రైల్వే శాఖ చేపట్టిన ఈ అండరాత్పులు భూ ఉపరితలానికి లోపల ఉండడంతో వర్షం పడగానే నీరంతా అండర్ పాస్ బ్రిడ్జిలోకి చేరుతుంది. దీంతో కోట్లు ఖర్చు చేసి నిర్మించిన రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నిరుపయోగంగా మారాయి. దేశంలోనే ప్రధాన దారుల్లో అండర్ పాస్ బ్రిడ్జిలు నిర్మించడంతో వర్షం పడగానే నీటిలో మునిగిపోవడంతో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో బస్సు సైతం మధ్యలో ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజల సౌకర్యం కోసం నిర్మించిన అండర్ పాస్ బ్రిడ్జిలు నేడు ప్రజలు వర్షం పడితే ఎలా వెళ్లాలని ప్రశ్నించుకునే పరిస్థితికి దిగజారిపోయాయి. మరోవైపు నగర ప్రాంతంలో వర్షం నీళ్లు తోడేందుకు జనరేటర్లు బయటకు పంపిస్తుందా, ఆ నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో తిరిగి మరలా అదే అండర్ పాస్ బ్రిడ్జిలోకి వచ్చి ప్రజా రవాణాకు తీవ్ర ఇబ్బందులకు విఘాతం కలగజేస్తుంది. దీంతో అందరు రైల్వే బ్రిడ్జిల పరిస్థితి అయోమయంగా మారింది. రాకపోకలు సాగించడం కష్టతరంగా మారుతుంది. గతంలో గేట్లు దాటి వెళ్లే విధానాలే మెరుగ్గా ఉండేవని ప్రజలు అంటున్నారు. విశాఖపట్నం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కానీ దేశం మొత్తం మీద రైల్వే శాఖ వారు అండర్ పాస్ రహదారులు నిర్మించారు. ఇది దేశవ్యాప్తంగా కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. విశాఖపట్నంలో ఇక్కడ గోపాలపట్నం, మర్రిపాలెం, కంచరపాలెం ఏరియాల్లో ఇవి చేశారు. ప్రజలకి ఒక రకంగా ఇది ట్రైన్లు వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు ఇబ్బంది లేకుండా కింద నుండి రహదారి ఉండడం వల్ల సౌకర్యంగానే ఉంటుంది. అయితే ఇక్కడే ఇంజనీర్లు పప్పులో కాలేశారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి ఇంజనీర్లు కిందని అండర్ పాస్లో వెళ్ళేటప్పుడు వర్షాకాలం వరదలు వచ్చేటప్పుడు నీరు లేకుండా వెళ్ళడానికి కావలసిన డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందారు.
అందంగా రహదారి సిమెంట్ రోడ్లతో వేశారు, బాగుంది. కానీ భవిష్యత్తులో వర్షం వస్తే, వరదలు వస్తే, తుఫాన్లు వస్తే నీరు ఎటువైపు వెళ్ళాలనేది చూడకపోవడం వలన ఇప్పుడు గడిచిన 4-5 రోజులు, వారం రోజులుగా పడుతున్న వర్షాల వల్ల అండర్ పాస్లన్నీ చెరువుల్లో నిండిపోయాయి. ఇప్పుడు రహదారులు కాదు కదా, ఈ పడవల్లో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. తక్షణమే రైల్వే ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని మీరు ఎంతో శ్రమర్చి డబ్బు ఖర్చు పెట్టింది నిర్వీర్యం అయిపోకుండా తక్షణమే ఈ నీరు పోవడానికి కావలసిన డ్రైన్లు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయంగా అందమైన ఈ అండర్ పాస్లు తయారు చేయాల్సిందిగా విశాఖలో ఉన్నటువంటి 22 లక్షల జనాభా కలిగిన ప్రజలందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.